జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు కొత్తగూడెం సింగరేణి స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఈ సందర్భంగా రకరకాల వర్కింగ్ మోడల్స్ ప్రాజెక్టులను వారి ప్రతిభను చూపించారు. ఈ విధంగా పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడం వలన వారి మేధాశక్తి ఎంతగానో మెరుగుపడుతోందని, లోకంలో జరగబోయే అన్ని విషయాలు తెలుసుకోవడం పట్ల పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందని కొత్తగూడెం సింగరేణి స్కూల్ ఆధ్వర్యంలో వారి దగ్గర చదువుతున్న చిన్నారుల చేత సైన్స్ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ సైన్స్ దినోత్సవం గురించి పిల్లలకు వివరించారు. What you are going to explain about it?
How does the acid rain control? Mainly cancer is caused by genetic mutations and or environmental characteristics. But nowadays, cancer is caused by ultra-processed foods and junk food. Ultra-processed foods are more processed during their packaging, like fizzy drinks, mass-produced packaged breads, most ready meals, and more breakfast salads. Ultra-processed foods are high in salts, nitrates, preservatives, which destroy our health. So I want to say that take fresh fruits and maintain a balanced diet. What is balanced diet? A diet which contains of different types of minerals, vitamins, fats, carbohydrates is known as balanced diet. So we have to avoid the junk food and minimize the consumption of ultra-processed foods. When we have to take fresh fruits. There are different ways to treat cancer, but there is no specific treatment for cancer caused by junk food. So I want to say that eat right, live right. Your path to preventing cancer through food is thank you. I'm sharing the 8th class B session. My name is Alika Prema. He is a started dedicated to the comprehensive study of the sun. It has several distinct pillars developed all by ISRO and to by Indian Academic Institutes in collaboration with ISRO. Aditya in Sanskrit means in the sun. L1 refers to large point of one of the sun head system. For common understanding, L1 is a location in space where the gravitational as the sun and the earth. Aditya, this allows on orbit places they do remain stable with respect to both distant bodies. Aditya L1 is state oxygen. What is cancer? Cancer energy అలాంటివి వస్తుంది. ఈ వాటర్ తాజ్ మహల్ లాంటి వాటి మీద పడడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది. తాజ్ మహల్ దగ్గర ఎందుకు పడుతుంది అంటే తాజ్ మహల్ దగ్గర పొల్యూషన్ చాలా ఎక్కువ. ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల తాజ్ మహల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఈ స్మోక్ అనేది మన చర్మం మీద పడితే చాలా డేంజర్. చాలా డేంజర్. యాసిడ్ రెయిన్ ఆర్ యాసిడ్ డిపోజిషన్ ఏ వాటర్ దట్ ఆహారం కోసం
ప్రైమరీ నుంచి 9th క్లాస్ పిల్లలు చాలా బాగా సైన్స్ సంబంధించిన మోడల్స్ అన్ని చేయడం జరిగింది. దాదాపుగా 60 మోడల్స్ చేశారు. చాలా కష్టపడ్డారు. అన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళకి కనిపించినాయి. ఇందులో ఏ ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయడానికి కష్టమైందండి. సో అకేషన్ ఏంటంటే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిన్న క్విజ్ కాంపిటీషన్ అలాగే మెగా క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మోడల్స్ ప్రజెంటేషన్ ఇందులో ప్లస్ ఇంకా నిలబడిన విద్యార్థులకు సాయంత్రం 4 గంటలకి మన స్కూల్ ఆవరణలో 95 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఈరోజు మన భారతదేశ ఖ్యాతి ప్రఖ్యాతి చెందినటువంటి సర్ సివి రామన్ గారి రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజు 1921 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మన ప్రపంచ దేశాలకు అందించడం జరిగింది. 1921 సంవత్సరంలో ఆయన లండన్లో జరిగినటువంటి సమావేశానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలో ఆయన మధ్యధరా సముద్రం మీదుగా ప్రయాణిస్తూ మధ్యగా రాంగలోనే నీళ్ళు ఎందుకు నీలిరంగుగా మారాయి, ఎందుకు నీలిరంగా ఉన్నాయనేది ఒక ఆలోచన అతనికి రేకెత్తించడం జరిగింది. ఆ ఆలోచన ఫలితంగానే ఆయన ప్రపంచ ఆవిష్కరణమైనటువంటి రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని మన భారతదేశానికి అందించడం జరిగింది. కాబట్టి మన భారతదేశ ప్రభుత్వం వారు 1954 సంవత్సరంలో రామన్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చేసి సత్కరించడం జరిగింది. కాబట్టి ఇంత మహత్కరమైనటువంటి ఆవిష్కరణ మన భారతదేశానికి చెందిన సివి రామన్ గారు ఆవిష్కరించారు. కాబట్టి ఈ ఆవిష్కరణ రోజునే భారతదేశము నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మా పాఠశాలలో సైన్స్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి శ్రీమతి మేడం గారు మరియు వారి యొక్క సైన్స్ టీచర్స్ బృందంతో మా చిన్నారులు 5వ తరగతి నుంచి మొదలుకొని 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థుల చేత వివిధ రకాలైనటువంటి సైన్స్ ప్రయోగాలను తయారు చేయించి మా పాఠశాలలో ప్రదర్శించడం జరిగింది. ఈ పాఠశాలలో మంచి అద్భుతమైనటువంటి ఎగ్జిబిట్స్ తయారు చేసినటువంటి చిన్నారులకి బహుమతులు ఇచ్చి వారిని సత్కరించడం జరుగుతూ ఉంది. కాబట్టి మా పాఠశాల విద్యార్థుల్లో సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడం కోసం, రాబోయే శాస్త్రవేత్తలు తయారు చేయడం కోసం మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సైన్స్ టీచర్స్ అందరికీ కూడా ఎంతో కృషి చేస్తూ విద్యార్థులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేయాలని తలస్తూ వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అని అంటారు.